లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఐపీఎల్ 2024 సీజన్ 17 ఆరంభానికి ముందే ఏ జట్టు ఎదుర్కొన్నంత ట్రోలింగ్ ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటూ వచ్చింది. ఇక ఈ టోర్నీ ప్రారంభమయ్యే ఆ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. ట్రోలింగ్కు తగ్గట్టు ఆ జట్టు ఆట తీరు ఉంది. ఇప్పటి వరకు కేవలం 6 పాయింట్లు సాధించిన ముంబైకి ప్లే ఆఫ్ చేరే పరిస్థితి ఉందా లేదా? ఐపీఎల్ 2024 సీజన్ 17లో జట్టు యాజమాన్యం ఒక్కసారిగా కెప్టెన్ మార్చి విమర్శల పాలైంది. గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను తెచ్చుకొని రోహిత్ శర్మను పక్కన పెట్టి సారథ్య బాధ్యతలు అప్పగించింది. దాంతో సహజంగానే రోహిత్ అంటే పడిసచ్చే ఫ్యాన్స్ ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ జట్టుకు దూరమయ్యారు. ట్రోలింగ్ ప్రారంభించారు. భారీగా సోషల్ మీడియాలో అన్ఫాలో అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఒత్తైతే టోర్నీ ప్రారంభం అయ్యాక ఆ జట్టు ఆట తీరు మరింత విమర్శలకు దారితీసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఓ రేంజ్లో ఆడుకోవడం ప్రారంభించారు నెటిజన్లు. హార్దిక్ పాండ్యా ఆట కూడా అలానే ఉంది. ముంబై ఆడియన్స్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడగా కేవలం 3 మాత్రమే విజయం సాధించి 6 పాయింట్లు దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడిక ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్లను భారీ రన్ రేట్తో గెలవాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడిన ప్లే ఆఫ్ అవకాశాలు పోగొట్టుకుంటుంది. ఈ నెల 27న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో, లక్నో సూపర్ జైంట్స్తోనూ, మే 3న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతోనూ, 6వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతోనూ, 11న మరోసారి కేకేఆర్తోనూ, 17న లక్నో సూపర్ జైంట్స్తోనూ తలపడనుంది. ఈ 6 మ్యాచ్లు భారీ రన్ రేట్తో గెలిస్తే 12 పాయింట్లు సాధించడం ద్వారా మొత్తం 18 పాయింట్లతో ప్లే ఆఫ్కు చేరుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ముంబై ఇండియన్స్ ఫామ్ చూస్తుంటే ఇది దాదాపుగా అసాధ్యంగానే ఉంది.